సో మీరు చూసారు కదా మనం బాలాజీ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళి ఏసీ బుక్ చేసామని. సో వచ్చేసింది ఫైనల్లీ ఏసీ. మిడిల్ క్లాస్ వాళ్ళ కళ నెరవేరితే ఆ కిక్కే వేరబ్బా కదా. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఏసీ తీసుకోవాలి అని. బట్ బడ్జెట్ ప్రాబ్లం. ఫైనల్లీ ఈఎంఐ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఈఎంఐలో అయితే ఎల్జీ డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీ అయితే తీసుకున్నాము. దీని స్పెసిఫికేషన్స్ అన్ని ఇది ఓపెన్ చేశాక చూపిస్తాను మీకు. అంత పెద్ద టెక్నికల్ గురు అయితే కాదు, బట్ నాకు తెలిసినంత వరకు యాజ్ అ బీటెక్ స్టూడెంట్ ఐ విల్ సే ద స్పెసిఫికేషన్స్. వాచ్ టిల్ దెన్. ఫస్ట్ మన ఏసీని అయితే అన్బాక్స్ చేసేద్దాము. నేను కట్ చేస్తాను. హ్యాపీ బర్త్డే టు యూ. సో ఇంతకుముందు అది ఇండోర్ యూనిట్. దాంట్లో మనకి యూజర్ మాన్యువల్, అలాగే వారంటీ కార్డ్, అలాగే రిమోట్ అండ్ సమ్ కేబుల్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి అవుట్డోర్ యూనిట్. 3 మీటర్స్ పైప్ ఉంటుంది మనకి. సో ఇవి మనకి టోటల్ ఏసీ కొంటే వచ్చే ప్రోడక్ట్స్. అలాగే రాడ్స్ కూడా వచ్చాయి అనమాట. దీస్ ఆర్ సో హెవీ. అండ్ మేము తీసుకుంది వచ్చేసి 6-in-1 కన్వర్టబుల్ ఏసీ డ్యూయల్ ఇన్వర్టర్ స్లిట్ టైప్ అనమాట. మనకి కూలింగ్ కెపాసిటీ వచ్చేసి 5000 వాట్స్, అలాగే మన పవర్ ఇన్పుట్ వచ్చేసి 1456 వాట్స్ అని చెప్పారు. అండ్ వైఫై కనెక్టివిటీ కూడా ఉంది. ఇప్పుడు మేము తీసుకుంది వచ్చేసి 1.5 టన్ ఏసీ. టన్స్ లో ఉంటుంది. 6-1 అంటే మనం 0.8 to 1.8 వరకు కన్వర్ట్ చేసుకోవచ్చు అన్ని టన్స్ వరకు. అంటే ఇన్ కేస్ మనం ఇక్కడ నుంచి, మాకైతే ఓన్ హౌస్ లేదు, ఇట్లా రెంటెడ్ పర్పస్ ఉంటే 6-in-1 కన్వర్టర్ ఏంటంటే ఒకసారి పెద్దగా దొరికింది అనుకోండి రూమ్, మనం 1.8 అంటే ఇంకా కొంచెం కూలింగ్ ఎక్కువ కావాలి, రూమ్ పెద్దగా ఉంది అని అనుకుంటే 1.2, 1.3, 1.4 అట్లా చేంజ్ చేసుకోవచ్చు అంట. అలాగే మనకి చిన్నగా ఉంది అనుకోండి రూమ్, తక్కువ కూలింగ్ కావాలి అంటే 1.5 నుంచి 1.4, 1.3 అలా 0.8 వరకు మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అదే మొత్తం కన్వర్షన్ అంటే మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది తీసుకోండి. మాకైతే ఎల్జీ బాగా అనిపించింది అన్నిట్లో కన్నా. సో మేము ఎల్జీ ప్రిఫర్ చేసాము. సో అదే మన ఏసీ స్పెసిఫికేషన్స్ అంతా కూడా మనకి ఓనర్ మాన్యువల్ లో ఇది వైఫై కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే మొబైల్ ఫోన్ త్రూ కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు ఇన్ కేస్ ఎక్కడైనా రిమోట్ మిస్ అయితే. ఇలా ఓనర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకి ప్రతి ఒక్క యూసేజ్ ఎలా, ఆపరేషన్ ఎలా, రిమోట్ ఫంక్షన్స్ ఎలా, A to Z అంతా ఆపరేషన్ గురించి దీంట్లో ఉంది. అండ్ మెయిన్ ఇదే మనకి ఇంపార్టెంట్. ఎక్కడైనా సరే వారంటీ దీంట్లోనే ఉంటుంది కాబట్టి ఇది మిస్ అవ్వకూడదు. ఎప్పుడైనా అలాగే పెట్టుకోవాలి అంతే. ఇప్పుడు ఇన్స్టాలేషన్ వాళ్ళు కూడా వచ్చేసారు. ఇన్స్టాల్ చేయడం కూడా చూసేయండి. అండ్ వీఆర్ సో హ్యాపీ. ఉన్న ఇన్ని డ్రీమ్స్ లో ఒక డ్రీమ్ అయితే తీరిపోయింది.
ఇది ఆన్ అయినాక ఒక 3-4 మినిట్స్కి ఐ థింక్ కూల్ అవుతుంది అని చెప్పారు. సో చూడాలి. ఇందులో అయితే డిఫరెంట్ స్విచెస్ ఉన్నాయి. ఇది ఆన్ ఆఫ్. ఇది వచ్చేసి ఫ్యాన్ స్పీడ్. మనకి ఫ్యాన్ ఎంత స్పీడ్లో కావాలి అని ఒకసారి చూపిస్తా చూడండి. F1 నుంచి స్టార్ట్ అవుతుంది. F2, F3, F4, F5 హైయెస్ట్ అనమాట. ఇంకా 3, 4, 5. అలాగే టెంపరేచర్స్ బటన్ ఉంది. ఇదే అండి రోజటి వీడియో. ఐ హోప్ యూ లైక్ ఇట్. మిడిల్ క్లాస్ ఎవరైనా ఉంటే అఫోర్డ్ చేయగలిగితే ఈఎంఐ యూ క్యాన్ టేక్ ఇట్ ఈజీలీ. సో అంతే వీడియోకి. బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సపోర్ట్ మీ. బాయ్.